దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనము గత కొన్ని వారాలుగా అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ధ్యానాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము మనం మొదటి నుంచి 8 వచనాల వరకు అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి, వారిని ఎలా మనం గుర్తించగలుగుతాం, అసలు వారిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ధ్యానం చేసాం. దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డలుగా మనము మన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టుకోవడం, మన విశ్వాసంలో ఎదగడం మాత్రమే కాదు, కానీ మన విశ్వాసము అబద్ధ బోధల ద్వారా డ్యామేజ్ కాకోకుండా కాపాడుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఒకవేళ కనుక మన విశ్వాసము అబద్ధ బోధల చేత, అబద్ధ ప్రవక్తల చేత ప్రేరేపించబడి మనము సత్యాన్ని నుండి తొలగిపోతే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ విశ్వాసము ద్వారా అయితే పరలోకాన్ని సంపాదించుకుంటామని మనం అనుకుంటున్నామో ఆ అబద్ధ బోధల ద్వారా మన విశ్వాసము పతన స్థితికి వెళ్ళిపోయి మనం సంపాదించుకునేటువంటి, పొందుకోబోయేటువంటి నిత్య రాజ్యాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని అపోస్తలుడైనటువంటి పేతురు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఏది అబద్ధ బోధ, ఏది సత్యమైన బోధ, ఎవరు సత్యమైనటువంటి బోధకులు, ఎవరు ఆ అబద్ధ బోధకులు అనే వివేచన మనము కలిగి ఉండాలి, వారిని గమనించాలని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా వారిని గుర్తించగలుగుతాం? 4 విషయాలు చెప్పాను నేను గత వారం. మొట్టమొదటిది స్క్రిప్చర్ టెస్ట్, అంటే వారు వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారా లేదా అనేది గమనించాలి. రెండవది డాక్ట్రిన్ టెస్ట్, అంటే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారి అయి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు. కేవలం కొంతమంది యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మానవుడు మాత్రమే తప్ప దేవుడు కాదు అన్న అబద్ధ బోధను ప్రపంచంలో ప్రచారం జరుగుతుంది. కాబట్టి డాక్ట్రిన్ టెస్ట్ అంటే సిద్ధాంతపరమైనటువంటి పరీక్ష చేయాలి. దానిని బట్టి వారు నిజమైన బోధ చేస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది. మూడవది క్యారెక్టర్ టెస్ట్, అంటే వాక్యాన్ని చెప్తున్నటువంటి బోధకులు లేకుంటే దేవుని సేవకులని చెప్పుకుంటున్నటువంటి వారు చెప్తున్న దానికి, వారి జీవితానికి ఏమైనా పొంతన ఉందా లేదా అనేది మనం పరీక్ష చేయాలి. మాటలు ఒక రీతిగా ఉండి వారి యొక్క జీవిత విధానం వేరుగా ఉంటే వారు సరైనటువంటి వాక్యానుసారమైన బోధకులు కానే కాదు, వారు అబద్ధ బోధకులని గత వారం మనం నేర్చుకున్నాం. చివరిగా మనం ఏమి నేర్చుకున్నామని అంటే, 4వది సాల్వేషన్ టెస్ట్, అంటే రక్షణ అనేది మనకి ఎలా వస్తుంది. రక్షణ అనేది మనమేదో మంచి పనులు చేయడం ద్వారా, రక్షణ అనేది మనమేదో నీతి కార్యాలు చేయడం ద్వారా, రక్షణ అనేది కొన్ని రోజులు ఉపవాసం ఉండడం ద్వారా, లేకుంటే మనమేదో మంచి పనులు చేయడం ద్వారా మనకు రక్షణ కలగదు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, కేవలం యేసయ్య రక్తము ద్వారా మాత్రమే మన పాపమునకు క్షమాపణ కలిగి మనం రక్షింపబడతామని మనం గత వారం మనం నేర్చుకున్నాం. ఈ వారం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 9వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ మాట్లాడడానికి సమయం సరిపోదు. కేవలం కొన్ని విషయాలు మాత్రమే. అబద్ధ బోధకులు ఉండేటువంటి లక్షణాలు ఇంకా ఏవైతే ఉన్నాయో అది మనం ధ్యానం చేద్దాం. గత వారం మనం ఏమి నేర్చుకున్నామనంటే, వారిని పరీక్ష చేసిన తర్వాత, వారిని పరిశీలించిన తర్వాత, వారు అబద్ధ బోధకులు అని మనకి తెలిసిన తర్వాత, స్పష్టమైన తర్వాత వారిని వెంబడించకుండా వారికి చాలా దూరంగా ఉండాలి. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనం ప్రకారం కనీసం వారికి వందనాలు కూడా చెప్పకూడదు అనేటువంటి సత్యాన్ని అపోస్తలుడైనటువంటి యోహాను తెలియచేశారు. అలా వందనాలు కూడా చెప్తే ఏమవుతుంది, వాళ్ళతో కూడా మనం ఏమయ్యాం, పాలివారమయ్యాం, వాళ్ళతో కూడా మనం ఏకీభవించాము అనే సత్యాన్ని 2వ యోహాను పత్రికలో అపోస్తలుడైన యోహాను గారు తెలియజేశారు. పరలోకంలో దేవదూతలు తప్పు చేసినప్పుడే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. సొదొమ గొమొర్రా పట్టణంలో హోమోసెక్సువాలిటీ చేసినటువంటి ప్రజలను విడిచిపెట్టలేదు. నోవహు కాలంలో దేవుని మార్గాలను విడిచిపెట్టి బలాత్కారంతో నిండిపోయినటువంటి ప్రజలను దేవుడు జలప్రళయం రప్పించి నాశనం చేశాడు. అలాగే అబద్ధ బోధకులను కూడా ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడో, వారికి తగినటువంటి శిక్ష
పాపం చేసినటువంటి దేవదూతలను కటిక చీకటి గల బిలములోనికి ఎలాగైతే త్రోసేశాడో, అలాగే ఆయన వాక్యాన్ని వక్ర మార్గంలోనికి తీసుకుని వెళ్ళి దేవుని సత్యాన్ని విడిచిపెట్టి అసత్యమును బోధించి ప్రజలను అనేక మందిని నరకానికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి వారిని ఏమాత్రం కూడా ప్రభు విడిచిపెట్టడో, వారి కొరకు నాశనం సిద్ధం చేసుకుని ఉంది. వారి కొరకు దేవుడు పూర్వకాలంలో సిద్ధపరిచినటువంటి తీర్పు ఆలస్యం చేయదు. ఖచ్చితంగా దేవుడు వారిని నిత్యనాశనానికి త్రోసేయబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. భక్తులను శోధనల నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకునుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు ఏమని చెప్తున్నాడంటే, పేతురు భక్తుడు అబద్ధ బోధకులలో అంటే 10వ వచనం నుండి ఇంచుమించుగా 22వ వచనం వరకు కూడా 5 ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్తూ ఉన్నాడు. అవేంటనంటే, మొట్టమొదటిది అబద్ధ బోధకులలో అహంకారం ఉంటుంది అనే సత్యాన్ని చెప్పాడు. రెండవది ఎదురు తిరగడం అనేటువంటి లక్షణం వాళ్ళలో కనబడుతుంది. మూడవది తృణీకరించడం, మనుషులను అలాగే దేవదూతలను కూడా వాళ్ళు తృణీకరిస్తారు అనే సత్యాన్ని నేర్పించాడు. నాలుగవది శరీర సంబంధమైనటువంటి కోరికలతో ఎక్కువగా నింపబడి వారి సుఖాన్ని, లగ్జరీస్ లైఫ్ని కోరుకుంటూ వారు శరీరాన్ని సుఖపెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తారు అన్నది నేర్పించాడు. ఐదవది ఏంటంటే, వారు సంపూర్ణమైనటువంటి దురాశతో నిండిపోయినటువంటి వారే. అంటే కేవలం ధన సంపాదన కోసమే, వారి యొక్క ఆశ తీర్చుకోవడం కోసం మాత్రమే వాళ్ళు ఎన్నడూ ప్రయత్నం చేస్తారనేటువంటి 5 విషయాలు 10వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా ఆయన నేర్పించాడు. మొట్టమొదటిది 2వ అధ్యాయము 10వ వచనం సెకండ్ భాగం నుండి చదువుతున్నాను. అక్కడ మనం చదువుకున్నాం, వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునే. తెగువగలవారులనంటే ఎక్కువగా అహంకారంతో వీళ్ళు సేవ చేస్తారు. ఆత్మ సంబంధమైనటువంటి అహంకారం. ఇక్కడ ఇంకొక మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కేవలం అబద్ధ బోధకులు కలిగి ఉన్నటువంటి లక్షణాల గురించి మాట్లాడడం మాత్రమే కాదు, కానీ అబద్ధ బోధకులను వెంబడించే వాళ్ళలో కూడా ఇవే లక్షణాలు ఉంటాయని కూడా ఆయన చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. కేవలం అబద్ధ బోధకుల్లోనే ఈ లక్షణాలు కాదు, అలాంటి లక్షణాలు ఎవరిలో కనబడినప్పటికీ కూడా విశ్వాసులమని చెప్పుకుంటున్న వారిలో కూడా వాళ్ళు కూడా అబద్ధ బోధకులతో ఏకీభవిస్తున్నారు. అబద్ధ బోధకులకు ఏదైతే అంతం కలగబోతుందో, ఎలాగైతే నాశనం కలగబోతుందో, అవే లక్షణాలు విశ్వాసుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కలిగినట్లుగానే వీళ్ళకు కూడా ఏం కలగబోతుంది? నాశనం కలగబోతుంది అని చెప్పాడు. కాబట్టి మనం గమనిద్దాం, ఈ 5 లక్షణాల్లో కూడా కేవలం అబద్ధ బోధకుల్లో మాత్రమే కాదు, వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి విశ్వాసులమని చెప్పుకుంటున్న మనలో కూడా ఒకవేళ ఉన్నట్లయితే ఒక్కసారి చెక్ చేసుకుందాం. వాటికి దూరంగా ఉండకపోతే వాళ్ళ వలె మనకు కూడా వారి శిక్షలో మనకు కూడా భాగం ఉంటుందని వాక్యము పేతురు గారు రాస్తూ ఉన్నాడు. వారు ఆత్మీయ విషయాలపై అహంకారముతో సేవ చేస్తారు. మేమే గొప్ప సేవకులము, మేమే గొప్ప వారము, మాలాంటి వారు లేరు, మేము ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, మేము ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, మేము ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప దర్శనాలు ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తే శక్తిని పొందుకుంటారు అనేటువంటి డంబపు మాటలు ఆత్మీయ అహంకారముతో మాట్లాడతారు. తెగువగలవారు అని అంటే అహంకారముతో నిండినటువంటి వారు. మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటి మాటలు? నేను ప్రార్థన చేస్తేనే దేవుడు అద్భుతాలు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యాలు చేస్తాడు అంటే వారిలో ఆత్మ సంబంధమైనటువంటి గర్వము శిఖరానికి ఎక్కారనమాట. వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ కూడా దేవుడేమన్నాడు అని అంటే, నాయందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని ప్రభు చెప్పాడు. అది ఎవరైనా కావచ్చు, కేవలం దేవుని సేవకులు మాత్రమే కాదు, విశ్వాసులుగా మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు చేస్తాడు. ఒకవేళ దేవునితో మనం సంబంధం కలిగి ఉండి వాక్యానుసారంగా నడుచుకుంటూ, వాక్య పద్ధతిలో నడుచుకుంటూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వట్లేదని అంటే దేవుడు పక్షపాత అవుతాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి నేను ప్రతివానికి అనే మాట చెప్పాడు కదా. అంటే అందరికీ
అంటే దైవ సేవకులు అనేటువంటి వారు ఒక స్పెషల్ కేటగిరీకి వారు ప్రత్యేకించుకున్నారు. అయితే వారు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు, చేయడం నేను చెప్పట్లా. కానీ ఆత్మీయ అహంకారంతో నిండినటువంటి వారు చెప్పే మాటలు ఎలా ఉంటాయని అంటే, మేమే గొప్ప వాళ్ళం, మేము ప్రార్థన చేస్తేనే కార్యాలు చేస్తాడు అనేటువంటి అహంకారం అనేటువంటి ధోరణిలో వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. వినయం అనేది దేవుని వాక్యానికి లోబడటం కానీ, దేవునికి విధేయత చూపించడం కానీ ఎన్నడూ వారిలో కనిపించదు. మనము పేతురు రాసిన మొదటి పత్రిక మనం ధ్యానం చేసేటప్పుడు 2వ అధ్యాయంలో లోబడటం అనే దాని గురించి మనం ధ్యానం చేసాం. ఎవరు ఎవరికి లోబడాలి, ఎవరు ఎవరికి విధేయత చూపించాలి అనే వాస్తవాలు మనం నేర్చుకున్నాం కదండి. క్రైస్తవులుగా మనందరము కూడా ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. మనము సర్వెంట్స్గా అంటే ఉద్యోగం చేసేటువంటి వారిగా, పౌరులుగా మన పైన ఉన్నటువంటి అధికారులకు మనం లోబడాలి. మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో మన అధికారులకు మనం ఏం చేయాలి? లోబడాలి అనేటువంటి సత్యాన్ని ప్రభువు, ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి. కానీ ఈ అహంకారం కలిగినటువంటి వారి యొక్క సేవకుల్లో, అబద్ధ బోధకుల్లో ఏమాత్రం తగ్గింపు అనేది కనబడదు. ప్రభు ఎవరితో ఉంటాడో తెలుసండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించు వాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఏం చేస్తున్నాడైనా? నివసించుచును. ఎవరి దగ్గర నివసిస్తాడు? ఎవరికి దేవుడు సహాయం చేస్తాడనంటే, ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో, ఎవరైతే వినయం కలిగి ఉంటారో అలాంటి వారి వద్ద దేవుడు ఉంటాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. క్రైస్తవులుగా మనం అటు దేవునికి ఇటు తోటి మనుషులకు కూడా లోబడాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆత్మీయ గర్వముతో వాళ్ళు మాట్లాడతారు. ఆత్మీయ అహంకారం వాళ్ళలో ఉంటుంది. వారు తెగువగలవారు, తెగించి మాట్లాడతారు. వాళ్ళు ఎంత మాట మాట్లాడతారని అంటే, ఇంకా ఈ మాట మాట్లాడడం సరైనదా కాదా అన్నది ఏమాత్రం ఆలోచన లేకోకుండా తెగువగలవారిగా వారు మాట్లాడతారు. రెండవది ఏంటంటే, ఎదురు తిరగడం వాళ్ళు చేస్తారు. చూడండి, తెగువ గలవారును స్వేచ్ఛాపరులునే మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు అనేటువంటి సత్యాన్ని చూస్తున్నాం. ఎదురుకు తిరగడం 9-10 వచనాల్లో చూస్తున్నాం. వారు ఎలా ఉంటారనంటే, వాళ్ళలో పాపపు స్వభావం ఉంది కాబట్టి వాళ్ళు ఎదిరించే స్వభావాన్ని కలిగి ఉంటారు. పైగా ఇదేమంటారనంటే, వాళ్ళు ఇది దేవుడిచ్చినటువంటి అధికారమా, ఈ అధికారానికి మనం లోబడాలా, దీనికి మనం విధేయత చూపించాలా అన్నట్టుగా ఏ అధికారానికి కూడా లోబడుకోకుండా ఎదురు తిరిగేటువంటి స్వభావాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. చూడండి, మనము ఒక దేశంలో ఉన్నాము. ప్రతి దేశానికి ఒక రాజు ఉంటాడు, ప్రతి దేశానికి అధికారులు ఉంటారు, ప్రతి దేశానికి కొంతమంది అధికారులను దేవుడే నియమించినటువంటి పద్ధతి. చూడండి, నియమింపబడిన ప్రతి అధికారం కూడా ఎవరి వలన నియమింపబడింది? దేవుని ద్వారా మాత్రం ప్రతి అధికారం కూడా. కానీ ఈ అబద్ధ బోధకులు అనేటువంటి వారు దేవుని అధికారానికి కానీ, లేకుంటే మనుషులు నియమించినటువంటి అధికారానికి కానీ ఏ మాత్రము కూడా తలవంచినటువంటి వారిగా ఉంటారు. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక, రోమపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు ఎవరి వలన నియమింపబడ్డాయి? దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. కాబట్టి ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు అనేటువంటి సత్యాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారనంటే, ఎదురు తిరగటం, అధికారులను ఎదిరించడం వారు కలిగి ఉంటారు. చూడండి, ప్రపంచంలో ఎలా ఒక పరిస్థితి ఉందనంటే, విజయం సాధించడానికి మనం ఏం చేసినా పర్వాలేదు అన్నట్టుగా ప్రపంచం యొక్క పరిస్థితి ఉంది. మనము నేటి దినాల్లో విజయం పొందడానికి ఏం చేసినా పర్వాలేదు, ఏ విధంగా ప్రయత్నం చేసినా పర్వాలేదు. ఒకరిని మనం అణిచేసైనా సరే, ఒకరిని కిందకి తొక్కేసినా అయినా సరే, ఒకరిని మోసం చేసైనా సరే, అవసరమైతే ఎవరినైనా చంపేసైనా సరే మనం విజయం సాధించాలి, సక్సెస్ పొందాలనేటువంటి ప్రేరణ ప్రపంచంలో జరుగుతూ ఉంది. దానికోసం మనుషులు ఎలాగైనా ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు విజయం సాధించడం ఎందుకు, లేకుంటే మనం ఒక సీటు సంపాదిస్తే,
లేకుంటే కొంత డబ్బు సంపాదిస్తే, కొంత హోదా సంపాదిస్తే నలుగురు కూడా నన్ను గౌరవంగా చూస్తారు, నలుగురు కూడా నన్ను గొప్పగా చూస్తారు. నాకున్నటువంటి హోదాను బట్టి, నాకున్న డబ్బును బట్టి, నాకున్నటువంటి ఆ పదవిని బట్టి, నాకున్న అధికారాన్ని బట్టి, నాకున్నటువంటి పరిస్థితిని బట్టి అందరూ నాకు విలువనిస్తారు, గౌరవిస్తారు అన్నటువంటి దానికోసం విజయం సాధించడానికి ఏ మార్గానైనా సరే ఎన్నుకుని ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలనేటువంటి ప్రయత్నం ప్రపంచంలో జరుగుతుంది. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందని అంటే, దేవుడు నియమించినటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఏదైనా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. దేవుని ద్వారా పొందుకున్నటువంటి విజయం మాత్రమే నిజమైన సంతృప్తిని ఇస్తుంది, నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. కానీ వక్ర మార్గములో, అక్రమైన పద్ధతిలో మనం ప్రయత్నం చేసి దానిని మనం విజయం సాధించాలి, గొప్పగా కనబడాలి అని చెప్పని మనం ప్రయత్నం చేస్తే ఏమవుతుందని అంటే అది దేవుడు అంగీకరించనది, దేవుడు దానిని ఆమోదించనది. అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడనంటే తగినటువంటి శిక్షను ఇస్తాడనేటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారనంటే ఎలాగైనా సరే గొప్ప వాళ్ళం కావాలి, ఎలాగైనా సరే గొప్ప పేరు సంపాదించుకోవాలి, ఎలాగైనా సరే మేము గొప్ప హోదాలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో పైకి వెళ్ళాలనేటువంటి సక్సెస్ని సాధించాలనేటువంటి ఆలోచనతోనే ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వారు అబద్ధ బోధకులను చూడండి, అబద్ధ బోధకులనే ఎక్కువ మంది జనాలు వెంబడిస్తూ ఉంటారు. అబద్ధ బోధకుల దగ్గరే ఎక్కువ ప్రజలు వారు గుమ్ముకూడుతూ ఉంటారు. సత్యాన్ని బోధించేటువంటి చోట, వాక్యాన్ని ఖండించి మాట్లాడేటువంటి చోట మనుషులు వెళ్ళరు. నచ్చదు వాళ్ళకి బోధ, వాళ్ళకి ఇష్టం ఉండదు. చూడండి, తండోపతండాలుగా ప్రజలు వెళ్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే చూడండి, వారు ఆత్మీయ అహంకారాన్ని కలిగి ఉంటారు. రెండవది, ఎదురు తిరగడం చేస్తారు. మరొక విషయం ఏంటంటే 10వ వచనములో దూషించడం చేస్తారు. 11వ వచనములో మహాత్ములను దూషింప వెరవకి ఉన్నారు. మహాత్ములను అంటే ఇక్కడ ఇంకొక మాట రాయబడింది. మహాత్ములు అని అంటే దేవదూతలను వాళ్ళు ఏం చేస్తారంటే దూషించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. దేవదూతలను కూడా దూషించడానికి. చూడండి 11వ వచనంలో, దేవదూతలు వారికంటే మరి అధికులై బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనను ప్రతిఫలముగా హానిని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. దేవదూతలను కూడా వీళ్ళు ఏం చేస్తారు? దూషించడం ప్రారంభిస్తారు. దేవదూతలను కూడా వీళ్ళు ఏం చేస్తారని అంటే దేవుని దూతలను కూడా దూషించడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని దూతలు మాత్రం వీరిని దూషించడానికి ప్రయత్నించారు. కానీ వీళ్ళు దేవుని దూతలను, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ శక్తివంతమైనటువంటి దేవదూతలను కూడా దూషించడానికి ప్రయత్నం చేస్తారు. కేవలం దూషించటం దేవదూతలను మాత్రమే కాదు, కానీ ఇంకొక మాట ఏంటంటే మనకి అప్పుడప్పుడు యూట్యూబ్లో మీరు చూస్తూ ఉండుంటారు. ఒక సేవకుడు ఏదైనా మాట మాట్లాడుతున్నాడు అనుకోండి, దానికి కౌంటర్గా ఇంకొక ఆయన యూట్యూబ్లో మరొక వీడియో పెడతా ఉంటాడు. దానికి తగ్గట్టుగా ఇంకొక ఆయన ఇంకొక వీడియో పెడతా ఉంటాడు. అంతరంగంగా అంటే ఇన్నర్గా ఒక యుద్ధం లాంటిది యూట్యూబ్లో జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? ఇదంతా ఎందుకోసమో తెలుసా? దూషించుకోవడం, ఒకరినొకరిని దూషించుకోవడం, ఒకరినొకరు తప్పులు పట్టుకోవడం, ఒకరి మీద ఒకరు నింద వేయడం, ఒకరి మీద ఒకరు ఎదురికి తిరగడం. ఇదంతా మేము గొప్ప, మాకు తెలుసు, మాకే గొప్ప జ్ఞానం ఉంది అని తమను తాము ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించేటువంటి ధోరణి యూట్యూబ్లో, ఫేస్బుక్లో కనబడుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారనంటే ఇక్కడ వ్రాయబడింది, పేతురు గారు రాసి ఇంచుమించుగా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు అయింది. ఇప్పుడు నూతన నిబంధనలో, ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవునికి అప్పుడే తెలుసు కాబట్టి ఆయన ఇప్పుడే రాయించి పెట్టుంచాడు. ఎలాంటివి జరుగుతాయి, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలాంటి ప్రజలు, అబద్ధ బోధకులు వస్తారని చెప్పని ముందుగానే వ్రాయించి పెట్టాడు. వీళ్ళు ఎలాంటి వారనంటే ఎదిరించడానికి అహంకారంతో ఎదిరించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవ్వరి మాట వినరు. నేనింతే, నా పద్ధతి ఇంతే, నేను మార్చుకోను, ఇలాగే ఉంటానని చెప్పాను అంటారు. చూడండి, ఒక్క మాట మనం గమనించాలి. మనం కూడా కొన్ని సందర్భాల్లో మనము మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే మనము కొంతమందితో సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు
ప్రజలు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడడానికి, మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారా, లేకుంటే బాబాయ్ వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అని చెప్పని దూరంగా వెళ్ళిపోతున్నారా? విశ్వాసుల సంగతి కూడా సంఘాల్లో ఇలాగ ఉంది. బాబాయ్ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో ఎందుకులే అన్నట్టుగా ప్రవర్తన మనం కలిగి ఉన్నట్లయితే అబద్ధ బోధకులకు మనకి కూడా ఎలాంటి తేడా లేనేలేదు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మనతో ప్రేమగా మాట్లాడడానికి, మనతో సంబంధం పెట్టుకుని మనతో సహవాసం చేయడానికి, మనతో ఇంకా మన ద్వారా ప్రేమను పొందుకోవడానికి ప్రజలు మన దగ్గరికి వస్తున్నారా, ఇష్టపడుతున్నారా, లేకుంటే మనతో మాట్లాడడానికి దూరంగా ఉంటున్నారా అనేది ఒక్కసారి మనమే పరీక్షించుకోవాలి. కాబట్టి సహవాసంలోకి వచ్చినప్పుడు మనమందరము కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ప్రేమను పంచేటువంటి వారిగా, మనము ప్రేమను వ్యక్తం చేసేటువంటి వారిగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మన సహవాసంలో మనం కలిగి ఉండాలి. వాళ్ళు ఏమంటారనంటే, అబద్ధ బోధకులు నా పద్ధతి ఇంతే, నేను మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను అని చెప్పాను. ఇంకొక మాట వాళ్ళు సమర్థించుకోవడానికి ఏమంటారనంటే, ఏమండి కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయండి, కాబట్టి నేను ఇలాగ ఉంటాను, నేను మార్చుకోను అని చెప్పని తామును సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుణ్ణి ఎరగకముందు, దేవునిలోనికి రాకముందు మనకి ఇష్టానుసారంగా మనం బ్రతికాము, మన ఇష్టానుసారంగా మనం జీవించాము. దేవుని ఆత్మచేత మనం తాకబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అధికారం కిందకి రావాలి కదా. ఆత్మదేవుని కిందకు వస్తే మనలో ఉన్న అహంకారము, మనలో ఎదురు తిరిగేటువంటి స్వభావము, మనలో దూషించేటువంటి స్వభావము, ఇవన్నీ కూడా ఆయన అధికారం కింద అవి అణిచివేయబడి ప్రేమ, క్షమాపణ, ప్రేమించడం, కనికరం, ఇలాంటి సహించడం, ఇవన్నీ కూడా దేవుని ఆత్మ సహాయం ద్వారానే కదా మనం నడిపించబడాలి. కాబట్టి వాళ్ళు దేవుని ఆత్మ క్రిందకు, ఆత్మ అధికారానికి, దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతికి ఎన్నడూ వారు లోబడరో, వారు ఎన్నడూ కూడా అలాంటి క్రియలకు చోటు ఇవ్వరనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియజేస్తుంది. తిరుగుబాటు చేస్తారు, ఇలా దూషిస్తూనే ఉంటారు. ఇంకా కొన్ని వచనాలు ఇంక ముందుకు వెళ్తా ఉన్నాను. 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనంలో, వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా వివేక శూన్యములకు మృగముల వలె ఉండి మృగాలుగా ప్రవర్తిస్తారనంట. మృగం, మనం అప్పుడప్పుడు వింటాం వీడు జంతువులా ప్రవర్తిస్తున్నాడని చెప్పాను కదండి. మనుషుల గురించి ఎవరైనా భయంకరమైన హాని చేసేటప్పుడు, బాధ కలిగించేటప్పుడు, ఎదుటి వ్యక్తికి కీడు చేసేటువంటి విషయాలలో మనం చూస్తూ ఉంటాం వీడు జంతువులా ప్రవర్తిస్తున్నాడని చెప్పాను. ఇప్పుడు జంతువే వివేకం లేనిది దానికి పిచ్చెక్కింది అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. కానీ అబద్ధ బోధకులు ఇలా ప్రవర్తిస్తారు అని చెప్పని మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎలాంటి వారనంటే మృగములని మాట్లాడుతూ ఈయన ఇంకా 19-20 వచనాల్లో 2 జంతువులతో పోల్చాడు ఆయన. ఒకటి కుక్కతో పోల్చాడు. కుక్క ఎలాంటిదనంటే, కుక్క వాంతికి మళ్ళా తిరిగి వెళ్ళినట్లుగా, పంది బురదలో దొల్లిన తర్వాత దానికి స్నానం చేయించి మళ్ళీ పక్కన పెట్టిన తర్వాత మళ్ళా బురదను చూడగానే వెళ్ళి అందులోనికి వెళ్ళి బురదలో మళ్ళా దొరిలినట్లుగా, కుక్క తన వాంతికి మళ్ళా తిరిగి వెళ్ళినట్లుగా, పంది మళ్ళా బురదలోనికి మరలా పరిగెత్తుకుని వెళ్ళినట్లుగా, ఎలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వారుగా, ఏదైతే పాపపు స్వభావాన్ని వాళ్ళు విడిచిపెట్టి వచ్చారో, ఏదైతే కాదనుకుని వచ్చారో మరలా తిరిగి అదే పాపపు స్వభావానికి ఈ అబద్ధ బోధకులు అనేటువంటి వారు వెళతారు అనేటువంటి సత్యాన్ని పేతురు గారు రాస్తూ ఉన్నాడు. 13వ వచనాన్ని చదువుదాం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొనుచు వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ఇక్కడ 13-14 వచనాల్లో 2 విషయాలు చెప్పాడు ఆయన. ఏంటనంటే, డాంబికమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి జీవిస్తారు. రెండవది, లైంగిక సంబంధమైనటువంటి కోరికలలో ఏమాత్రము కూడా కంట్రోల్ లేకోకుండా వాళ్ళు జీవిస్తారు. డాంబికమైనటువంటి జీవితం అనంటే గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. గొప్ప మాటలు అంటే వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా గొప్ప వాటి మీదనే ఉంటుంది. గొప్ప కారుల్లో తిరగాలి, గొప్ప బిల్డింగ్లో ఉండాలి, గొప్ప పొజిషన్లో ఉండాలి, గొప్ప సుఖంగా ఉండాలి, లగ్జరీ లైఫ్ జీవించాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు ఉంటారు. గొప్ప కారుల్లో ఉండడం, గొప్ప ఇళ్ళలో ఉండడం, గొప్ప స్థితిలో ఉండడం, దానికి నేను వ్యతిరేకిని కాదు.
దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. మనము మంచి మార్గంలో నిజంగా దేవుడు ఆశీర్వదించాడా, దేవుడు నిజంగా మనకిచ్చాడా, సంతోషం, ఆనందించండి, మంచిదే. దేవుడు నిజంగా ఇస్తే, నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, నిజంగా గొప్ప పరిస్థితిని మన పొజిషన్ ఇస్తే దేవుడికి స్తోత్రం, దానిని బట్టి దేవుని మహిమపరచాలి, మంచిదే. కానీ అక్రమమైన మార్గంలో దానిని సంపాదించుకుని తెచ్చిపెట్టుకుని గొప్ప గొప్ప డాంబికమైనటువంటి జీవితాన్ని, ఒకనాటి సుఖానుభవమే వారికి సంతోషమని వారు ఎంచుకుని డాంబికమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తారు, సుఖానుభవాన్ని, లగ్జరీ లైఫ్ను వారు కోరుకుంటారు. ఇక్కడ ఇంకొక మాట ఆయన రాశాడు 14వ వచనములో, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు కొలుపుచు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనయ్యుండి. ఇక్కడ ఏమంటున్నాడనంటే, వారి ఆలోచన ఎప్పుడు కూడా, వారి తలంపులు ఎప్పుడు కూడా పాపపు సంబంధమైనటువంటి ఆలోచనలతోనే నిండి ఉంటారు. పాప సంబంధమైనటువంటి ఆలోచనలు. నేను గత వారంలో చెప్పాను, వారు డబ్బును ఆశిస్తారు, డబ్బు మీదే వారి కోరిక ఎప్పుడు ఉంటుంది. రెండవది, పాపము చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోనే వారి ఆలోచన ఎప్పుడు నడుస్తుంటుంది. ఇక్కడ పేతురు భక్తుడు ఏమంటున్నాడనంటే, వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేనటువంటి కన్నులు గలవారు. అంటే వారి కండ్లతోనే పాపం చేస్తారు, వారి యొక్క ఆలోచనతోనే పాపం చేస్తారు, శారీర సంబంధమైనటువంటి కోరికలతోనే వారు నిండిపోయి, అటు వాక్యం చెప్తారు, పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ వారి అంతరంగిక ఆలోచనలు ఎలా ఉంటాయనంటే పాపముతో నిండి ఉండి ఆ సహవాసములో ఉన్నటువంటి వారితో పాపపు ఆలోచన కలిగి ఉండి. అబద్ధ బోధకునికి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాను. 2 భార్యలు ఉంటే, అక్రమ సంబంధాలు ఉన్నట్లయితే ఇలాంటి వారు అబద్ధ బోధకులు, వాడు బోధకుడే కాదు అనేటువంటి సత్యాన్ని గత వారం నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ రోజున చాలామంది బోధకులు చలామణి అయిపోతారు. వాళ్ళు చేసేటువంటి పాపాన్ని సమర్థించుకోవడానికి వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలుసా? వాక్యములో నుండే వచనాలు చూపిస్తారు. దావీదు చేయలేదా పాపాన్ని? యాకోబు చేయలేదా? ఉంచుకోలేదా 4-5 అంటే దేవుడు నియమించినటువంటి పద్ధతిని పక్కన పెట్టి వారి పాపంలో జీవిస్తూ దాన్ని సమర్థించుకోవడానికి వాక్యములో నుండే వచనాలు చూపించి మాట్లాడతారు. ఒకనాటి సుఖానుభవం కొరకు వ్యభిచారిని చూసి ఆశించుచు కన్నులతోనే పాపం చేస్తూ, ఆలోచనలోనే పాపం చేస్తూ, మరికొంతమంది ఏం చేస్తారని అంటే, వారు నిజంగా వాళ్ళతో లైంగిక సంబంధంగా శరీరంగా కలగకపోవచ్చు, కానీ వారి ఆలోచనతో ఎక్కువగా చాటింగ్ చేస్తూ, ఎక్కువగా అనవసరమైనటువంటి ఫోన్ కాల్స్, గంటల తరబడి ఫోన్లు మాట్లాడతాం. మీరు గమనించండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండకపోదు. వాక్యం చెప్తుంది, అనవసరమైనటువంటి చాటింగ్ చేస్తూ, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ, ఆలోచనలతోనే పాపం చేస్తూ జీవించేటువంటి వారు ఉన్నారు. అలాంటి వారు బోధకులు కాదు, అలాంటి వారు అబద్ధ బోధకులని వాక్యం చెప్తుంది. దేవుడు తన స్వరక్తముచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘాన్ని పవిత్రమైన కన్యకగా ఆయన ఏర్పాటు చేశాడు. పవిత్రమైన కన్యకగా ఆయన సంఘాన్ని ఎవరైనా కలంకం చేస్తే దేవుడు ఊరుకోడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన ప్రాణమిచ్చి కొనుక్కున్నటువంటి తన సంఘాన్ని ఎవరైనా ముట్టుకుంటే దేవుడు సహించలేడు. అందుకనే వాక్యం చెప్తుంది, ఆలోచనలో సహితం, వారి తలంపుల్లో సహితం పాపపు ఆలోచనతోనే ఉంటారు, పాపముతోనే వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. అలాంటి వారికి జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలనంటే, రహస్యమైనటువంటి పాపాన్ని వాళ్ళు కలిగి ఉంటారు, రకరకాలైనటువంటి ఆలోచనలతో చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు ఈ విషయాలు చాలామందికి తెలియదు. అంటే మన ఆలోచనలో, మన ఊహల్లో పాపం చేసేటప్పుడు మనుషులకి మనం కనబడకపోవచ్చు, కానీ ఇద్దరికి తెలుసు. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ దేవునికి, ఆయన చూసి ఏడుస్తూ ఉంటాడు. రెండవది సాతానికి తెలుసు, వాడు చూసి నవ్వుకుంటుంటాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, పరిశుద్ధాత్మ దేవుని మనం ఏడిపిస్తున్నామా, లేకుంటే సాతాను సంతోషించే విధంగా బ్రతుకుతున్నామా? చాలా జాగ్రత్తగా మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఇక్కడ కింద వచనాల్లో, టైం అవుతుంది నేను ముందుకు వెళ్తాను, కింద వచనాల్లో ఆయన ఏమని చెప్తాడని అంటే, దురాశతో వారు ఈ
దేవుని సేవ చేస్తూ దేవుని యొక్క పనిని చేయడానికి ప్రయత్నం చేస్తారు. దురాశ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రవక్తను ఇక్కడ జ్ఞాపకం చేశాడు. 15వ వచనం, తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బాలాకు పోయిన మార్గమును బట్టి వారు త్రోవ తప్పిపోయారు. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ఏం చేశాడు? ప్రేమించాడు. ఇప్పుడు నిజానికి బిలాము దేవుని ప్రవక్త కాదు, మోయాబు ప్రవక్త. మోయాబు దేశానికి చెందినటువంటి మోయాబు ప్రవక్త. అయితే అతను ఏ దేవుని ఆరాధించేవాడో మనకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన జనాంగాన్ని శపించడానికి బాలాక్ అనేటువంటి రాజు ఇతన్ని తీసుకుని వచ్చి శపిస్తే ఈ ప్రజలు శపించబడతారని చెప్పి తీసుకొచ్చాడు. అయితే ఇతనికి ఆలోచన ఏంటనంటే కొంత వెండిని కొంత బంగారాన్ని ఇంటెడు వెండిని ఇస్తానన్నాడు, డబ్బులు ఇస్తానన్నాడు. ఇతనికి ఆలోచన ఏంటంటే దేవుడు అతనితో మాట్లాడాడు, నా చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలను నీవు మాత్రం శపించకూడదని చెప్పని గాడిద చేత దేవుడు బుద్ధి చెప్పించాడు. వెళ్ళాడు, ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు. దేవుడు శపించొద్దన్నాడు, దీవించి వచ్చేసాడు. కానీ అతనికి ఆలోచన ఏంటి? బాలాక్ అనే రాజు కొంత వెండిని ఇస్తానన్నాడు, బంగారాన్ని ఇస్తానన్నాడు. దానికోసం దాన్ని సంపాదించుకోవడం కోసం ఏం చేశాడు తెలుసా? ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చెప్పి వెళ్ళాడు బాలాక్ అనేటువంటి రాజుకి. నువ్వేం చేస్తావనంటే మోయాబు దేశంలో ఉన్నటువంటి కొంతమంది అందమైన స్త్రీలను బయటికి తీసుకునిరా. వాళ్ళని ఏం చేస్తావనంటే విగ్రహాలు అర్పించినటువంటి ఆ పదార్థాలను వీళ్ళకిచ్చి వీళ్ళ ఆ స్త్రీల చేతిలో ఈ విగ్రహాలుగా అర్పితమైనటువంటి పదార్థాలు తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు జనాంగంలోకి పంపించు. ఈ విగ్రహాలుగా అర్పించిన వాటిని తినమని, వాళ్ళతో పాపం చేయడానికి వాళ్ళని ప్రేరేపించమని, పంపించమని ఈ బిలాం అనేటువంటి ప్రవక్త బాలాక్ అనే రాజుకి సలహా చెప్పాడు. ఎందుకు ఇతనికి ఆలోచన? ఎలాగైనా సరే డబ్బు ఇస్తానన్నాడు కదా, అది తీసుకుని వెళ్ళాలి. డబ్బును ఆశించి దేవుని ప్రజలను శపించబడడానికి ఇతడు ఆలోచన చెప్పాడు. విగ్రహాలుగా అర్పించిన వాటిని, అందమైన స్త్రీలను బాలాక్ అనే రాజు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు జనాంగంలోకి పంపించాడు. ఒక్కరోజునే 24,000 మంది చచ్చిపోయారు. 24,000 మంది. అంటే దేవుడు ఆ పరిస్థితిని చూసి ఆయన తట్టుకోలేక ఆ ఉగ్రత చూపించినప్పుడు అదే సందర్భంలో ఒకడు మోయాబు స్త్రీని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీయులు వెళ్ళి ఒక గుడారంలోకి వెళ్ళి పాపం చేస్తూ ఉంటుంటే అహరోను మనమడు, అతని పేరు ఫినెహాసు, అక్కడున్నాడు. ఒక ఈటి తీసుకుని వెళ్ళి వారిద్దరు పాపం చేస్తున్నప్పుడు ఒక్క పోటుతోనే ఇద్దరు కూడా చచ్చిపోయే విధంగా వాళ్ళని చంపేశాడు. షబాష్ అన్నాడు అది పనిచేసినందుకు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అతని గురించి దేవుడు గొప్ప మాట చెప్పాడు. ఏంటంటే నేను ఏ పాపానైతే చూసి నేను సహించలేనో, ఏ పాపానైతే నేను అసహించుకుంటానో అలాంటి ఆలోచనతో ఫినెహాసు బ్రతికాడు. ఇతని వంశాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు ఫినెహాసు గురించి సాక్ష్యం చెప్పాడు. కాబట్టి అబద్ధ బోధకులలో ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటంటే పాపిష్టి ఆలోచనతో శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి, రెండవది దురాశతో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆశ ఉండడం తప్పు కాదండి, ఆశ ఉండడం తప్పు కాదు. ఆకలి అనే కోరిక దేవుడు పెట్టాడు. ఆకలి తీర్చుకోవడం ఎలాగా? అన్నం తినడం మామూలుగానే తినొచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే దురాశతో తిండిపోతూ తనం తప్పన్నాడు. ఇప్పుడు లైంగిక సంబంధమైనటువంటి కోరిక దేవుడు పెట్టాడు. అయితే ఇది తీర్చుకోవడానికి దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. వివాహం అనేటువంటి వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి అక్కడ మాత్రమే దీనిని సంతృప్తి పరచుకోవాలని దేవుడు ఏర్పాటు చేశాడు. వీళ్ళు ఏం చేస్తారని అంటే అక్రమైన పద్ధతిలో, అక్రమైన మార్గంలో దానిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది దేవుడు ఎన్నడూ కూడా సహించలేడు, దానిని ఒప్పుకోడు అనేటువంటి సత్యాన్ని గమనించాలని దేవుని సావుకునిగా నేను తెలియజేస్తున్నాను. ఆశ అంటే మంచి విషయాన్ని మంచి పద్ధతిలో పొందడం. దురాశ అంటే ఏంటంటే మంచి విషయాన్ని అక్రమైన మార్గంలో సంపాదించుకోవడం దురాశ అంటుంది. కాబట్టి దేవుడు ఏదైతే పద్ధతి పెట్టాడో అలాగే నడుచుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే నిజంగా మనం దేవుని వెంబడించే వారం అవుతాం, నిజంగా దేవుని మార్గంలో మనము సంతోషపెట్టే వారం అవుతాం. కాబట్టి వాక్యం చెప్తుంది వీళ్ళు డబ్బు కోసం ఎంత పనులైనా చేస్తారు. డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, హోదా కావచ్చు, లైంగిక సంబంధమైనటువంటి కోరికలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు అక్రమైన పద్ధతిలోనే తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొక పద్ధతి ఏంటంటే వాక్యాన్ని వీళ్ళు అమ్ముకుంటారు. ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యాన్ని అమ్ముకుంటారు. ప్రసంగానికి ఇంత రేటు అని చెప్తారు. మీరు ఎప్పుడైనా విన్నారా లేదో? ఈస్ట్ గోదావరిలో ఒక ఫేమస్ పాస్టర్ గారు ఉంటాడు. ఆయన అకౌంట్లో మీరు 30,000 వేస్తే అప్పుడు డేట్లు ఇస్తాడు ఆయన. ఫేమస్ పాస్టర్
ప్రసంగానికి ఇంత రేట్ అండి, వాక్యాన్ని నమ్ముకోవడం. ఇలాంటి తరంలో మనం బ్రతుకుతున్నాం, ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఆలోచించాలి. అందరినీ దేవుని సేవకులని, అందరూ దేవుని బోధకులేనని బైబిల్ పట్టుకొచ్చిన ప్రతి ఒక్కరిని పర్వాలేదు అన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేస్తే గుర్తుపెట్టుకోవాలి, వారికి నాశనం పొంచి ఉంది. వాళ్ళతో ఏకీభవిస్తే మనం కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతాం. ఒక మాట చదివి జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. చూడండి 17వ వచనం. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కుట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం ఏం చేయబడింది? భద్రం చేయబడింది. గాఢాంధకారం భద్రం చేయబడింది, ఎదురు చూస్తూ ఉంది నాశనం. 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా వారి కొరకు నాశనం పొంచి ఉంది. దేవుని తీర్పు ఎన్నడూ కూడా ఆలస్యం చేయదని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. పాత నిబంధనలోనే అబద్ధ బోధకులు ఉన్నారు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నటువంటి తరంలోనే అబద్ధ బోధకులు ఉన్నారు. ఇప్పటికీ భయంకరంగా పెరిగిపోయారు. ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి. వారి కొరకు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన విశ్వాసాన్ని మనం ఎలాగైతే భద్రం చేసుకోవాలో, ఎలాగైతే దేవుని మీద పెంచుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నామో, అదే సందర్భంలో మన విశ్వాసము డ్యామేజ్ కాకోకుండా, మన విశ్వాసము, మన భక్తి అబద్ధ బోధలకు లోను కాకోకుండా, చిన్న విషయము మనలను తప్పు మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోయి, సత్యాన్ని నుండి పూర్తిగా తొలగిపోయి అసత్యంలోకి వెళ్ళిపోయి, సత్యాన్ని విడిచిపెట్టి మనం నరకానికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి బోధలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటి పట్ల జాగ్రత్త కలిగి ఉంటాం. ఎలాంటి లక్షణాలు ఒకవేళ మన జీవితాల్లో ఏమైనా ఉన్నాయేమో మనల్ని మనం పరిశీలించుకుని దేవుని మార్గంలో, దేవుని సత్యంలో నడవడానికి ప్రయత్నించేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నేటి తరంలో అబద్ధ బోధలు, నేటి సమాజంలో అబద్ధ బోధకులు ఎక్కడ చూసినా భయంకరంగా విచ్చలవిడిగా సమాజంలో కనబడుతూ ఉన్నారు. సంఘాన్ని ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి కన్యకైనటువంటి ఆయన సంఘాన్ని డ్యామేజ్ చేయడానికి, పాడు చేయడానికి, వారి సుఖం కొరకు, వారి దురాశ కొరకు, వారి యొక్క లగ్జరీ జీవితం కొరకు సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి ప్రజలు లోకంలో ఎంతోమంది కనబడుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, జాగ్రత్త కలిగి ఉండండి, మెలకువగా ఉండండి, మిమ్మల్ని మీరు భద్రం చేసుకునండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనలోనే ఉంటారు, మీలో నుండే వస్తారని చెప్పని దేవుని వాక్యంలో రాయబడటం మనం చూసాం. ప్రభా, అబద్ధ బోధల వైపు, అబద్ధ మాటలకు, అబద్ధ ప్రవక్తలకు నేను లోను కాకుండా జాగ్రత్త కలిగి ఉండడానికి నాకు సహాయం చేయమని, మనలో ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా బలహీనతలు ఉన్నట్లయితే వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆ దేవుని రాజ్యంలో యుగయుగాలు తరతరాలు ఉండే విధంగా ప్రభు దగ్గర తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమగల దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు జరిగించే దేవుడు నాయన, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి మీ ప్రజలమైన మేము అబద్ధ బోధలకు, అబద్ధ ప్రవక్తలకు దూరంగా ఉండాలని పదే పదే మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమైందో, ఎంత భయంకరమైనదో, మా గమ్యాన్ని కూడా మార్చివేసి మమ్మలను నరకానికి ఈడ్చుకుని వెళ్ళిపోయేటువంటి భయంకరమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపిస్తుందని మరొకసారి మాకు హెచ్చరించినందుకే స్తోత్రాలు ప్రభువా. అబద్ధ బోధకులలో వారు కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో గత 2 వారాలుగా మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఎన్నో ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. వినడం మాత్రమే కాకోకుండా అబద్ధ బోధల గురించి మేము జాగ్రత్త కలిగి ఉండడానికి నాయన, మీ వాక్య సత్యములో, వాక్యం అనేటువంటి పునాది మీద స్థిరంగా తండ్రి నాయన సంఘానికి శిరస్సువైన యేసుక్రీస్తు దేవా, మీ మీదనే మా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి మీ కృపనివ్వండి. మా అనుదిన జీవితంలో ఎల్లప్పుడూ మీ చిత్తాన్ని మాత్రమే మేము జరిగించడానికి మీ కృప, మీ సహాయం, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి భద్రపరిచి మేలు చేసి కాపాడండి. మా హృదయాలలో మీ వాక్యాన్ని ఫలింపచేసి మీ చిత్తానుసారంగా నడిచే కృప మాకందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి.
ఆమెన్.